ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడడంతో పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగా బరిలోకి దిగుతుండగా టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి. ఇక పోలింగ్ గడువు సమీపిస్తున్న కొద్దీ రాష్ట్రంలో సర్వేలు జోరందుకున్నాయి. ఇప్పటికే పలు సర్వేలు జగన్దే మళ్లీ అధికారమని తేల్చి చెప్పాయి. జన్మత్, పొలిటికల్ క్రిటిక్, లోక్పాల్, ఆత్మసాక్షి, నాగన్న సర్వేలు జగన్దే అధికారమని స్పష్టం చేశాయి. తాజాగా మరో సంస్థ ఏపీలో ఎన్నికల సర్వే నిర్వహించింది. పోల్ స్ట్రాటజీ గ్రూప్ నిర్వహించిన సర్వేలోనూ జనం జగన్కే జై కొట్టారు. ఈ సంస్థ 2024 మార్చి 16 నుంచి ఏప్రిల్ 10వ తేదీ మధ్యన ఈ సర్వే నిర్వహించింది. మొత్తం 1,48,532 మంది ఓటర్ల అభిప్రాయాలను సేకరించింది. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 120 నుంచి 130 సీట్లు వస్తాయని పోల్ స్ట్రాటజీ గ్రూప్ అంచనా వేసింది. టీడీపీ కూటమికి 45 నుంచి 55 స్థానాలు వస్తాయని తెలిపింది. అటు లోక్సభ ఎన్నికల్లో వైసీపీ 19 నుంచి 21 స్థానాలు కైవసం చేసుకుంటుందన్న పోల్ స్ట్రాటజీ గ్రూప్ ఎన్డీఏ కూటమి 4 నుంచి 6 స్థానాలకే పరిమితమవుతుందని అంచనా వేసింది. వైసీపీకి 55% ఓట్లు వస్తాయని చెప్పిన సర్వే టీడీపీ కూటమి 44 నుంచి 46% ఓట్లు మాత్రమే వస్తాయని ప్రకటించింది. పోల్ స్ట్రాటజీ సర్వే ఫలితాలతో వైసీపీలో ఉత్సాహం మరింత రెట్టింపైంది. జగన్ జనం గుండెల్లో ఉన్నారని, ఆయనకు తిరుగులేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. టీడీపీ కూటమి ఎన్ని కుయుక్తులకు పాల్పడుతున్నా వైసీపీ ప్రభంజనాన్ని ఆపలేవని అంటున్నారు. జగన్ ప్రజల కోసం దాడులు సైతం ఎదుర్కొని ముందుకు సాగుతున్నారని, కానీ ప్రతిపక్షాలు మాత్రం పచ్చి అబద్ధాలతో ప్రజలను దగా చేయాలని చూస్తున్నాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. టీడీపీ కూటమి ఎంత విష ప్రచారం చేసినా ప్రజలు వైసీపీకే పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు.